మంచి ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన సర్వకృప నీది అగు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితికి సరిపోయిన దేవుడు ప్రభా తండ్రి నాయన, నీకు వందనాలు. మాకు విరోధంగా పోరాడుతున్న అంధకార మాంత్రిక సైతాన్ చీకటి శక్తులను యేసు నామంలో గద్దిస్తున్నాం దేవ. గద్దించుకొని లయపరచుకొని ప్రార్థిస్తున్నాం. రోగాలతో బాధపడుతున్న నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. మాంత్రిక శక్తులతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా తండ్రి నాయన. మేము ప్రభా తండ్రి మత్తయి సువార్త, యెహెజ్కేలు గ్రంథం, తెస్సలోనిక పత్రిక చదువుకుంటుండగా తండ్రి నాయన, నీ శక్తి నా మీద కుమరించమని దేవ ప్రార్థిస్తున్నాం. నువ్వే నూతన శక్తి, నూతన బలం ఇచ్చి ప్రభా తండ్రి ఆధారం నువ్వు మాట్లాడుతూ నీ గురి వాడుకొని నీవే మహిమ పొందువని కృప చూపమని యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నానని వారితో అన్నాను. ఆయన ఉలువ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, మీరు ఆకడకును యుగ సమాప్తికి సూచన లేవని లేవి అని మాతో చెప్పమనగా, యుగ సమాప్తికి సూచనలు రాకడకు లేక యుగ సమాప్తికి. యేసు వారితో ఇట్లనను, ఎవడును నిన్ను మోసపరచకుండా చూసుకున్నాడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదు. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకున్నారు. మీరు జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపేదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడరు. గనుక మరి మనము ఇక్కడ మరి దేవుని బిడ్డలుగా ఒక విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. రాజ్యం మీదకి రాజ్యం లేచును, జనం మీదకి జనం లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను, రాకడకు సూచనలు లేక యుగ సమాప్తికి సూచనలు అని యేసు చెప్పిండని మీ శ్వాసలో చాలా మందికి తెలుసు. తర్వాత సేవకుల కంటే తెలియకుంటుండేది. కానీ ఒక విషయం అక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అంతము వెంటనే రాదు. అది ఇదివరకే ఒకసారి చెప్పింది అనుకుంటా, దాని కొరకు ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇంకొక విషయం, ఈ కరువులు అనేటి క్రీస్తుకు పూర్వం లేవా ఉన్నాయా? ఉన్నాయి కదా. అబ్రాహం కాలంలో కరువు వచ్చిందా? ఉన్నాయి కదా. ఈ భూకంపాలు అనేటివి కూడా క్రీస్తుకు పూర్వం ఉన్నాయి. యుద్ధాలు లేవా? దావీదు ఎన్నో దేశాల మీద యుద్ధం చేయలేదా? యుద్ధాలు కూడా ఉన్నాయి. కరువులు, యుద్ధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం నుంచే ఉన్నాయి. అయితే మరి అలా ప్రపంచంలో ఉండగా కూడా మరి యేసు ప్రభు ఇలా ఎందుకు చెప్పిండంటే, ఆ యుద్ధాలు వేరు, ఈ యుద్ధాలు వేరు. వేరంటే బాంబులతో చేస్తానని చెప్పడానికి కాదు నేను ఆ మాట అనేది. చాలా తీవ్ర, ఇక బాంబులో ఇవ్వ కానీ అదంతా తర్వాత సంగతి. కానీ
ఇవి చాలా గొప్పగా ఉంటాయి యేసు ప్రభు రాకడకు జరిగే ముందు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. ఒక 60-70 సంవత్సరాల వయసు వాళ్ళని అడుగుంటారు, మీ కాలంలో ఈ రోగాలన్నీ ఉన్నాయా అని అడుగుంటారు. వాళ్ళు మీకు చెప్తారు, మాకెక్కడితే రోగం నాయన, మేము కారం గట్క అంబల్లాగి అట్లా బతికి పని చేసుకొని బతికినాం, కానీ మాకు ఈ రోగాల నొప్పుల కొరకు ఏం తెలియదంటారు. అంటే ఇప్పుడు మా లూకాసు వార్తలు యేసయ్య చెప్పిన తెగుళ్ళును అన్నాడు. అంటే రోగాలు, తెగులు అంటే రోగం. ఇవన్నీ ఏదో క్రీస్తుకు పూర్వం జరిగిన కరువుల లెక్క, క్రీస్తుకు పూర్వం జరిగిన యుద్ధాల లెక్క ఉండయి. క్రీస్తుకు పూర్వం జరిగిన కరువుల లెక్క ఏదో అట్లా మామూలుగా తప్పిదారిపోయి ఏడునో ఒకడ వచ్చినట్టుగా, లేకపోతే క్రీస్తు పూర్వం జరిగిన యుద్ధాల లెక్క ఏదో క్రీస్తు పూర్వం ఎన్నెన్న భూకంపం రావచ్చు అట్లా ఉండే. ఎట్లుంటాయంటే చాలా అధికంగా ఉంటాయి, చాలా అధికంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏమని ఉందంటే మరొకసారి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు లేవని చెప్పమనగా యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా. సరే, ఈ అబద్ధ క్రీస్తుల కొరకు నేను ఇవాళ చెప్పిన ఒకటి మాట మీరు ఆలోచించండి. ఈ యుద్ధాలలో, ఈ కరువులలో ప్రత్యేకత లేకపోతే క్రీస్తుకు పూర్వం జరిగిన యుద్ధాలకు, ఈ యుద్ధాలకు, అప్పటి కరువులకు, ఇప్పటి కరువులకు ప్రత్యేకత లేకపోతే యేసయ్య ఎందుకు చెప్పినట్టు మీరు ఆలోచించండి. అంటే అవి వేరు, ఇవి వేరు. ఇవి చాలా దారుణంగా ఉంటాయి, మనుషులు తట్టుకోలేకుండా చచ్చిపోయేలాగున ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఇవాడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచి, నేను ఇది చెప్పింది అనుకుంటా. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతం వెంటనే రాదు. కనుక ఓ మాట మనం ఏదో ఇప్పుడు ఈ టైంలో నిన్న నుంచే కదా రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం జరిగి ఇప్పుడే ఎంతో సుందరమైన నగరం అని, అయ్యో నిన్నటికి ఇవాళకి ఎంతో నాశనం అయిపోయిందని, ప్రాముఖ్యమైన నగరాలన్నీ పాడైపోయినాయని ఇప్పుడు మనం నిన్నటికే విన్నాం. నువ్వు అది చూసి చెప్తానని మేము అనుకోవచ్చు కదా అంటారా? నేను దాని కొరకు చెప్పటం అయినాక ఇప్పుడు ఇంకేంది, ఈ యుద్ధం జరిగింది, యేసుప్రభు ఎప్పుడైనా రావచ్చు అనొచ్చు కదా. నేను అట్లా అనటానికి చెప్తలేను. అంతము వెంటనే రాదు అన్నాడు. ఎందుకంటే ఈ యుద్ధాలు అనేటి, భూకంపాలు అనేటి, కరువులు అనేటి, ఈ రోగాలు, భయంకరమైన రోగాలతో ఇప్పుడు చూడండి మన కాలంలోదే కదా ఈ డెంగ్యూ అనేది, తర్వాత ఇప్పుడు కరోనా అనేది మొన్న వచ్చిందే కదా. కనుక ఇవి చాలా దారుణంగా ఉంటాయి. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన మునుపు క్రీస్తు పూర్వం జరిగిన యుద్ధాల కంటే, రోగాల కంటే, అన్నిటికంటే ఇవి చాలా ప్రత్యేకమైనవి, చాలా గొప్పవి కూడా అనుకోవచ్చు. గొప్పగా ఉంటాయి అనుకున్నా, ఏమన్నా మరి ఏ పదం వాడాలి, బాగా తీవ్రంగా ఉంటాయి. గనక అయితే మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇవి చెప్పుతూ యేసయ్య ఇప్పుడు 15వ వచనంలో మాట చెప్పాడు. అది చదువు, దాంట్లో 15వ వచనం చదువు, 24వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు
పరిశుద్ధ స్థలమందు నిలుచుండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును. కనుక సరే, ఇది 15వ వచనం. కనుక ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచిస్తాం. మనకు యుద్ధాలలో ఒక యుద్ధము ఎలాంటిది ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్రిటన్ లాంటి లేక అమెరికా లాంటి మన క్రైస్తవ దేశాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అటువంటి దేశాల మీద యుద్ధం జరిగిన సర్వసాధారణం. ఎంతోమంది గొప్ప భక్తులు, ప్రవక్తలు, దైవజనులు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడేటోళ్ళు లేకపోలేదు. ఉన్నా వాళ్ళకు మనకు అంతా ఏకరీతిగానే జరుగుతుంది. కానీ ఇజ్రాయేల్ మీదకి జరిగే యుద్ధము అది ప్రత్యేకమైనదిగా మరి దేవుని వాక్యంలో రాయబడ్డది. హెజ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవశింపు. అంటే ఇప్పుడు మన ఇది ఓఫిర్ అని చెప్పిండు. రోషు అంటే రష్యా అని, తర్వాత దానితో ఒక మిత్ర దేశాలు జర్మనీ, లేకపోతే ఇరాను, లేకపోతే ఒక 5 దేశాలు ఏమో ఇజ్రాయెల్ మీదకి యుద్ధం. అంటే ఆయన చెప్పిన అక్కడ వాక్యంలో రాసి ఉన్నది. అంటే నేను అర్థమవటానికి చెప్పడానికి మరి ఆ పదం అట్లా వాడిన చదవండి. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడవు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాడి తట్టు అభిముఖుడవై అతని గురించి మాట ఎత్తి ప్రవశింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు మెషకునకును తుబాలునకును అధిపతి అయిన గోగు నేను నీకు విరోధినై ఉన్నా. ఒకటి అంటే ఇప్పుడు మనం అనుకుందాము చిన్న మాట, మనకు అర్థమయ్యే ఒక మాటల. సరే, ఇప్పుడు మనం రష్యాకే అనుకుందాం, లేక రష్యాతో మిత్ర దేశాలకే అనుకుందాం. ఒకటి దేవుడు అన్నాడు ఏం చెప్పిండంటే, నేను నీకు విరోధిని. విరోధి అంటే అర్థం ఏంటిది? శత్రువును అని చెప్పాడు దేవుడు. నీకు నేను శత్రువును అని ప్రకటించాను. దానికైనా దాని మిత్రదేశం. సరే, ఇప్పుడైతే మరి ఉక్రెయిన్ మీద మంచి సంపన్న దేశంగా మరి యుద్ధం ప్రకటించి గెలుపు అయినంత బరోబరిగా ఉన్నది. సరే, ఇంకొక విషయం. సరే, ఒకవేళ ఈ ఉక్రెయిన్ యుద్ధము రష్యా యుద్ధం కలిసి ప్రపంచ యుద్ధానికి దారితీస్తే కొంతవరకు యేసుప్రభు అక్కడ సమీపం అయినట్టు అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంతటితో సమాప్తం అయితే మనం తొందరపడవలసినంత అవసరం కూడా ఏం లేదు. అంటే ఇక కొంత కాలం ఉన్నదని కూడా అట్లా అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం 2 రకాల బోధలు వింటున్నాం. యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చునని ఒక బోధ, ఒక 2 సేవకులు లేకపోతే కొంతమంది సేవకులు, ఎంతమంది చెప్తారో మనకు తెలియదు. 3వ ముద్ర కాలంలో సంఘం ఇక్కడనే ఉంటుంది అని ఒక బోధ. అది రాకముందే మనం వెళ్ళిపోతాం, యేసయ్య ఎప్పుడైనా రావచ్చునని ఒక బోధ. సరే, ఏదైతుందో మాట నేను అడుగుతాను. ఇప్పుడు
మూడర ముద్ర కాలంలో అయిపోయినాకనే యేసయ్య వస్తాడని నేను నమ్ముతానని అనుకోండి. డబ్బని ఇయ్యాల యేసయ్య వచ్చింది. ప్రభు నువ్వు మూడర ముద్ర కాలంలో రాలేదు కనుక నేను రాను పరలోకం అంటనా? అనలేము కదా. అత్త అందరం పోదాం. నువ్వు నమ్మినట్టయితే నువ్వు నమ్మినట్టే పోదాం. ఒకవేళ మూడర ముద్ర కాలం అయిపోయినాకనే అత్తే సిద్ధపడి ఉందాం. ఇంతే తేడా, దీని పెద్ద మోసం ఏం లేదు. ఇప్పుడు మోసమేమున్నది? సరే నువ్వు వచ్చినట్టు ఇప్పుడు వేస్తారని చెప్తే రాని. మనం ఎప్పుడైనా సిద్ధపడి మనమైతే పరిశుద్ధంగా ఉండడైతే ఎప్పుడైనా అవసరమే కదా. ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడైనా వచ్చిన అవసరమే, మూడర ముద్ర కాలంలో వచ్చిన అవసరమే. ఎందుకంటే మన సావు కూడా ఎప్పుడో తెలియదు కదా. సరే సావు ఎప్పుడైనా, ఇప్పుడు యవనస్తులు ఉన్నాడు, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకైతే పరిశుద్ధత అవసరం లేదా? ఇంకొక విషయం, సరే ఇప్పుడు ఒక మనిషికి దేవుడు దర్శనం ఇచ్చిండు. అరే బాబు నువ్వు అబ్రాహం తీరు నిన్ను వృద్ధాప్యంలో పాతి పెట్టబడతావని దర్శనం ఇస్తే ఆయనకి ఎవరి కాలంలో చెప్పిండు అనుకో, నేను చచ్చిపోయేట అనుకుంటా పరిశుద్ధంగా నడుతుందా? ప్రభుని అంగీకరించిన కాడ నుంచి పరిశుద్ధంగా ఉండవలసిందే కదా. కనుక ఇది ఏం పెద్ద దీంట్లో ఏం లేదు. సరే నీవనుకున్నదా అయితే పోదాం, మంచిదని, ఇంకా సంతోషమే కాదు. ఇంకొక విషయం, శ్రమపడు మనిషికి ఇష్టమా చెప్పండి? మనిషికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే పౌలు అన్నాడు ఎబ్రీ పత్రికల, సమస్త శిక్ష చదువుడు అవసరం లేదు, సమస్త శిక్ష దుఃఖకరంగా ఉంటుంది అన్నాడు. మూడర ముద్రను మనం కోరుకుంటలేము కానీ మరి దేవుని చిత్తం అయితే తప్పదు కదా, తప్పనలో తప్పది. ఇంతకుముందే పోయేటోళ్ళపై న్యాయమే. కనుక ఏది ఏమైనా మరి దేవుడు ఒక సూచనగా ఇక్కడి అధ్యాయంలో మాట్లాడిండు. సరే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మోషేకునకును తుబాలునకును అధిపత్యకు గోవు నీకు విరోధనై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రింపి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్ను నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ నీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరజేసేదను. గనుక దేవుని బిడ్డలు ఎప్పుడు సరే ఓ పాస్టర్ చెప్పిండు, మరి రష్యా గుర్రాలను కొంటున్నాయి. సరే మరి అది ఉపమానమో అక్షరార్థమో మరి ఇప్పటి భాష అప్పటి భాష ఏమో మరి నాకైతే తెలియదు. సరే వాళ్ళని తెలిసిన చెప్తే నేను కూడా విన్నటువంటే కదా. ఇప్పుడు పరమగీతం మీద ప్రసంగ గ్రంథం అసలు లోతైన మా మర్మాలు అందరికీ తెలియాలంటే తెలివే కదా. అలా దేవుడు ప్రత్యక్షపరిచిన వాళ్ళు బయలుపరిచిన వాళ్ళ దగ్గర నేను ఆసడి తెలియలో నేర్చుకోవాల్సిందే కానీ ఇంకా చేసేది ఏముండదు కదా. కనుక అది ఉపమానం అక్షరార్థమో కానీ గొప్ప సైన్యంగా నిన్ను నేను బయలుదేరా చేసేదాం. ఇవ్వాలంటాను ఆ మాట, దేవుడు అంటాను. బాగా వినా, ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ ఒకప్పుడు చదివినప్పుడు కీర్తనల గ్రంథంలో కావచ్చు కానీ బూది గంతముల వరకు యుద్ధాలు రేపేది నేనే, మానిపేది నేనే అని ఉంటాయి. సరే అది మరి 46వ కీర్తన ఏదన్నా 9వ వచనం అంటే అది వేరు కావచ్చు కానీ మరి ఒక దగ్గరనైతే అట్లా ఉండాలని నేను అనుకుంటానా. గనుక దేవుడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మానుపువాడును, ఇల్లు విరుచువాడును, బల్యములను తెగనరుపువాడును. గనుక దేవుని బిడ్డలారా ఇంకొక విషయం, ఇప్పుడు ఆ బాబు ఎంత అది 46:9 కీర్తనల గ్రంథం 46:9. ఇక దేవుని బిడ్డల ఇక్కడ బాగా వినండి, బూది గంతముల వరకు అంటే భూమి మీద అంతటా
యుద్ధాలు మానిపేది నేనే అంటాడు. ఎవరంటారన్నమాట? దేవుడు అంటాడు. అక్కడ ఏం చేసేటోడు దేవుడట? మానిపెట్టోడు దేవుడట. ఇప్పుడు మానిపెట్టోడు దేవుడు అయితే ఇక్కడ హెజ్కేలు గ్రంథంలో ఈ రష్యా గురించి తన మిత్ర దేశాల గురించి అంటాడు, నీ సైన్యమును నేను రప్పించదను అంటాడు. అంటే యుద్ధాలో రేపువాడు కూడా దేవుడే అని చెప్పుకోవచ్చు. మీకేమన్నా అభ్యంతరమా? ఇప్పుడు చాలామందికి కొందరికి ఏంటంటే దేవుడు ఇట్లా చేయచ్చా, అట్లా చేయచ్చా, అట్లా చేయచ్చా, ఇట్లా చేయచ్చా. ఇక మనమే దేవునికంటే నీతిమంతులుగా మాట్లాడితే ఇక మనమేం రక్షించబడతాం. ఒక మాట చెప్తా, బాగా వినండి. నీకు దేవుడు చేసిన న్యాయంగా కనిపించడం లేదు కదా. ఎందుకు కనిపించలేదో తెలుసా బాబు? అది 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. నేను చదివినాక చెప్తా మీకు. ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును. 2 పేతురు అనుకుంటా. మరి అక్కడ ఏమని ఉంటుంది అంటే దేవ స్వభావం నందు అని ఉంటుంది బాబు. ఈ ఐడియా అవుతుంది కాదు. కనుక అక్కడ 4వ వచనం చూడండి. అంతే కదా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఇక చూడండి. గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు. గనక దేవుని బిడ్డలారా, వాగ్దానములు మనం పొందాలంటే మనము దేవ స్వభావమునందు పాలివారం కావాలంటే దేవుని లాంటి స్వభావం మనకు రావాలి. అప్పుడు దేవుడు చేసిందంతా మనకు న్యాయంగా కనబడుతుంది. ఇప్పుడు ఒక రాజకుమారుడే మీకు ఇక్కడ విషయం చెప్తా చూడండి. పూర్వకాలము ఒక రాజుగారి భార్య ప్రసవించడానికి ఒక హాస్పిటల్కి వెళ్ళిందట. వెళితే ఇక ఆమెకు కాన్పు జరిగింది. మొత్తం మీద ఒక కుమారుడు పుట్టాడు. కానీ బాగా నల్లగా పుట్టిండట. రాజులు అంటేనే సౌందర్యవంతులు, ఏలైతే మాసిపోయేంత అందం గల్ల చక్కటి సౌందర్యవంతులై జ్ఞానవంతులై మేధావులై ఉంటారు. ఇవి రాజులకు ఉండే లక్షణాలు. విద్యావంతులై మేధావులై తర్వాత చక్కటి ఏలైతే మాసిపోయేంత సౌందర్యవంతులై ఉంటారు. ఇక ఆమెకి ఏమనిపించిందో, ఇక మరి వాళ్ళ అంశమేమో రాజవంశం. మరి రాజులు అంటేనేమో సౌందర్యవంతులు, నల్లగా పుట్టిన వాళ్ళే. మరి నలుపు రంగు అయినా ఆమెకి ఇష్టం లేకనో ఏమో, ఇష్టం లేకనే అనుకోండి. నర్సుతో చెప్పిందట, ఈ బాబును ఎవరికన్నా మార్చి ఒక తెల్లగానో ఎర్రగానో ఉన్న ఒక బాబుని తీసుకొచ్చి నా పక్కలో వేసేయమని చెప్పిందట. సరే, రాజుగారి భార్య కాబట్టి మరి ఏమైనా డబ్బులు ఇచ్చిందో లేకపోతే రాజుగారి భార్య అని తెలిసే భయానికి చేసిందో, కానీ మొత్తం మీద ఈ బాబుని తీసుకుపోయి ఇంకొక పక్కలేసి ఆ బాబుని తీసుకొని వచ్చి ఈ పక్కలేసి, ఇక అంత చిన్న పుట్టిన వాళ్ళే అంత ఏం గుర్తుంటారు, ఉండరు కదా. కనుక ఇక అట్నే వాళ్ళు పెరిగిన వాళ్ళు ఏమైందంటే కొంత బాబు పెరిగి కొంచెం పెద్దవాడు, ఎంత 4-5 సంవత్సరాలు కావచ్చు. రాజకుమారునిగా రాజభవనంలో పెరుగుతాడు. రాజకుమారునిగా పెరిగినాక వీడు ఏం చేస్తాడటనంటే, ఎక్కడ ఓ గుడ్డ పేరు దొరికినా దాన్ని గుంట పోయి, ఇక నేను దష్టం చూపెడతాను,
ఇస్సా 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 అని ఇట్లా కొడతా అన్నట్టు. ఓ బండ మీద బండ తీరు ఉన్న దాని మీద మెట్ల మీదనో ఇక కొడతా అన్నట్టు. ఇక అదే పని. ఓ రోజు ఇక రాజులంటే మేధావులు అన్న సంగతి మన చదువుకున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదా. ఓ రోజు ఒక గ్రామం నుంచి రాజుగారు నడుచుకుంటూ పోతారట. పోయేటప్పుడు ఒక నల్లటి బాబు ఒక బండ మీద కూకొని, అరే ఇక ఆయన వయసు వాళ్ళు ఉంటారు కదా, బాబు వయసు వాళ్ళు ఉంటారు కదా, అరే ఇది ఇక్కడ తెచ్చిపెట్టు, అది అక్కడ తెచ్చిపెట్టు, ఇది ఇటుదేమని వాళ్ళతో చేపిస్తాను కానీ వీడు చేస్తులేదు. ఇది ఆ బండే ఆయనకి సింహాసనం. రాజుకు అనుమానం వచ్చిందాడు. వీడు రాజభవనంలో ఎదుగుకుంటా ఏడగుడ్డ పేగు దొరికిన ఈ ఇసాగిసాని కొట్టడం ఇదేంది? ఇంకా పల్లెటూరు మార్గంలా పోతే గాడు బండ మీద కూకుంటే నల్లటోడు ఇది ఇక్కడ తెచ్చిపెట్టు, అది అక్కడ తెచ్చిపెట్టు అని ఇతరులతో చేపించాడు. రాజుగా ఆజ్ఞాపించడం ఏందని ఆలోచించి భార్యను అడిగినాడు. భార్యను అడిగితే ఇక ఇప్పుడు నేను చెప్పిన విషయం చెప్పిందట. ఎందుకంటే వీడు నల్లాగా ఉన్నాడని నేనే అట్లా మారుమని చెప్పాను. చూడండి, రాజభవనంలోనికి పోయినంత మాత్రాన మన జాతి లక్షణాలు ఏ తండ్రికి పుట్టిండో ఆ తండ్రి లక్షణాలు మారినాయా? మారలే. ఈయన్ని పోయి పేద కుటుంబంలో ఒక విధంగా చెప్పాలంటే ఇక సాకలింటారనంట కదా, సాకలింట పెట్టినంత మాత్రాన రాజకుమారుడు బట్టలు ఉతికిండా? ఉతకలే. వాడు గదే బండ మీద కూకున్నాడు, రారా తేరా అంటాడు. గనుక అవి జాతి లక్షణాలు అట్లా. మీకు ఇంకొక విషయం, మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయని తెలియదా? ఈ రామగిరి జనసంతా ఊహను బట్టి చెప్పేటివి కూడా ఉంటాయి అనుకోండి. నేను అట్లా చెప్పగానే ఇక మీరు నన్ను అపార్థం చేసుకోక. ఇప్పుడు చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము అక్కడ ఏమని రాయబడ్డదో చూడండి బాబు. వచనం అయితే చెప్పు, మొదటి నుంచి అయితే చదువు. అబ్రాహం తన క్షమించండి, ఆదాము తన స్వరూపమందు తన పోలిక చొప్పునను మొదటి వచనం చూడండి దేవుని బిడ్డలారా. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. వంశావళి గ్రంథం ఇదే. వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. అది బాగా వినండి. ఎట్లాగన్నాడట ఆదాము మొదటి కుమారుని ఎట్లాగన్నాడట? ఆదాము తన స్వరూపమందు తన పోలిక చొప్పున కుమారుణ్ణి గాని. అంటే ఎట్లా పుట్టిండని అర్థం. ఇప్పుడు అంటే తండ్రి సేమ్ ఎలాగున్నాడో, ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి రంగు కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆకారం కలిగి ఉన్నాడో అలాగుననే అంటారు కదా, ఫలానా కొడుకు ఆ నోటి నుంచి ఊడిపడ్డట్టు ఉన్నదని అట్లా పుట్టాడు. మరి ఇప్పుడు కూడా అట్లా పుడతానా? పుడతలేరా? పుడతాను. అయితే ఇప్పుడు ఇక ఈ రాజభవనంలో ఉంచిన మాత్రాన వీడు రాజకుమారునిగా ప్రవర్తించడం లేదా? జాతి లక్షణాలు పోవా? వీడు గుడ్డ పేగు పట్టుకొని ఇసాను పట్టే. తర్వాత మరి రాజకుమారుడు వాడు బండ మీద కూర్చొని అరే ఈ బండి ఇక్కడ పెట్టి, అది అక్కడ పెట్టి, ఇది అక్కడ పెట్టి ఆడ ఆజ్ఞాపించమండి. తర్వాత ఇక మార్చుకున్నారట, అది వేరు విషయం. గనుక ఇప్పుడు చూడండి, ఒకడు తండ్రి లెక్కనే ప్రవర్తించాలంటే తండ్రి లక్షణాలే రావాలి. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి పాలన, మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర తెలంగాణకు అయినప్పుడు చాలామంది ఆశించింది ఏంటంటే ఆయన కుమారుడు కాబట్టి జగన్ అలాగుననే ప్రవర్తిస్తాడు, అలాగుననే పాలన చేస్తాడని ఆలోచించాడు.
ఇప్పుడు అదే జరుగుతాను, అయిన బాటలనే నడుస్తాను జగన్. కనుక ఇట్లా జాతి లక్షణాలు వస్తాయి. నీవు నిజంగా దేవుని వలన పుడితే నీ స్వభావం దేవునికి విరోధంగా ఎందుకుంటుంది? నేను ఒక మాట నిన్ను అడుగుతాను. చూడండి అక్కడ ఏమున్నదంటే, ఆ బాబు టకటక చదువు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12-13 వచనం. తను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా ఆయన తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లల ఒకటిపై ఆయన అధికారం అనుగ్రహించారు. చదువు. వారు దేవుని వలన పుట్టిన వారే. సాల్ ఇవ్వరు సాల కొన్నిసార్లు సందర్భాలలో చదివించిన, కానీ ఇప్పుడు సందర్భం వచ్చి చదివించిన వాళ్ళు దేవుని వలన పుట్టినరా. ఈ దేవుని వలన పుట్టినరన్న మాట ఇంకొక మాట యాకోబు పత్రిక 1:18 వచనం చదువు. ఆయన తాను సృజించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలో తన సంకల్ప ప్రకారం కన్నడన్నా దేవుని వలన పుట్టినవన్నా, దేవుడు కన్నడన్నా మళ్ళా పుట్టినమని అర్థం కదా. కనుక మనం ఒకటి అర్థం చేసుకోవాలి, నువ్వు నిజంగా దేవుని మూలంగా పుడితే నీకు దేవుని లాంటి స్వభావమే ఉంటుంది. దేవుడు మనకు అనుగ్రహించేది కూడా ఈ పాపంలో నుంచి శాపం నుంచి పిలిచినాక కాదే. ఇప్పుడు చూడండి, దీనికి నిరూపణ. ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం పని చేస్తాడో కనబడ్డది. ఎంత? 3:5 వచనం తీతుకు రాసిన పత్రిక. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. దేవుని బిడ్డలో బాగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం కలగజేసిండట? నూతన స్వభావం. ఆ నూతన స్వభావాన్నే మనం దేవ స్వభావము లేక దైవ స్వభావము, దేవుని స్వభావం అనుకోవచ్చు. నూతన స్వభావం కలిగి, అందుకే కదా ఆయన అట్లా మనకు ఆ స్వభావం దయచేసిండు. కనుకనే ఈనాడు తాగుడు మానినం, వ్యభిచారం మానినం, దొంగతనం మానినం, మోసాలు మానినం, అన్యాయం మానినం, అక్రమం మారి లోకంలో ఎలాగ నడుచుకున్నాడో, పౌలు ఎలాగ నడుచుకున్నాడో ఈనాడు 100 కోట్ల క్రైస్తులు అలా నడుచుకుంటాను. అది దేవుడు దయచేసిన స్వభావం. నీవు దేవుని మూలంగా ఉడితే నీకు దేవ స్వభావం ఎందుకు రాదు? గనుక దేవ స్వభావం మనకుంటే దేవుడు చేసినవన్నీ మనకు న్యాయంగానే కనబడతాయి. అది లేకనే అనేకులకు కనబడు లేదు. అది కథ. అది చెప్పడానికే ఇది చెప్పిన. గనుక చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. నూతన సృష్టి అడు దేవుడు. నూతన స్వభావం అన్నాడు అంటే నూతన బుద్ధి కలుగజేసాడు. మన క్రొత్త బుద్ధి, దేవ స్వభావం. దేవ స్వభావం అని పేతృపత్రికలో చదివించినగా పాలివారాగునట్టు అంటే దేవుని లాంటి స్వభావం, అంటే దేవుని లాంటి గుణ లక్షణాలు, మన ఏసాయ లాంటి గుణ లక్షణాలు. చూసారా, పాతది గతించింది ఏంటిది అంటే మన విచార బుద్ధి, దొంగతన బుద్ధి, తాగుడు బుద్ధి, మోస బుద్ధి అంతా నాశనం అయిపోయింది అని అర్థం. గతించడం అంటే అక్కడ పాతది గతించను, సమస్తం ఏమైపోయింది? క్రొత్తది. ఈ స్వభావం నువ్వు బైబుల్ చదివితే నీకు బైబుల్ ఏమి తప్పనిపించదు. అది లేక అనేకులు చదివే మోసపోతాను. మనం కాదండి, నేను చెప్పిన కదా, లోకంలో గొప్ప గొప్ప మేధావులు చదివాను. మనము పెద్ద లెక్కగా కానీ రక్షించబడలేదు. మారు మనసు లేకుండా చదివాను. ఇప్పుడు మీకు విషయం ఇక్కడ అర్థమవుతానని చెప్తా.
పౌలు గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నాడా కాదా? నేర్చుకున్నాడు. అంటే ధర్మశాస్త్రము అంటే ఎంత 39 గ్రంథాలు ఆయన తెలిసే ఉన్నాయి. ఇక ఎంతో కొంత జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు అది తెలిసి ఉన్నట్టే కదా, తెలిసే ఉన్నాయి. కానీ ఏం చేసిండు? పాత స్వభావంతో క్రైస్తువులు అందరినీ ఇడిసిసుకు చంపి, ఏందా మా యెహోవా దేవుడు ఉండగా, మా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన మా దేవుడు ఉండగా మళ్ళీ ఏదో కొత్త మతం సృష్టించాడు అనుకున్నాడు. ఏమనుకున్నాం? మొత్తం మీద వాళ్ళని చంపడం, జైళ్ళల్లో వేయడం సంగతి మీకు తెలుసా? తెలుసు. కానీ ఇక మీకు తెలుసు దమస్కు మార్గం, మీకు కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది. నేను తెలుసు అంటే దమస్కు మార్గాన్ని ఇలాగా యేసయ్య ప్రత్యక్షమైండు. నువ్వెవ్వడం అన్నాడు, నువ్వు హింసిస్తున్న యేసు అన్నాడు. ఆ కళ్ళు తెరవబడలేదు. తర్వాత బాప్తిస్మం అన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో ఆయన అనుకున్నది ఏంది? రక్షణ ఉన్నోళ్ళు ఎవరనుకున్నాడు? ఆయన యూదులు అనుకున్నాడు. ఎవరనుకున్నాడు? యూదులు అనుకున్నాడు. యెహోవా దేవుని నమ్మిన యూదులు నీతిమంతులైన, పరిశుద్ధులైన, పరలోకం పోయేటోళ్ళైనా, దేవుడు ఎన్నుకున్నోళ్ళైనా, ఏర్పరచుకున్నోళ్ళైనా యూదులమైన మేమే కానీ ఎవ్వడు కాదు. ఏ మతం ఇజ్రాయెల్లో ఉండరాదు. ఉన్నందుకే క్రైస్తువులను ఆ పని చేశాడు. ఆ పని చేసినోడు ఇక తర్వాత రక్షించబడ్డాడు. యేసు రక్తంలో తన పాపాలు కడుక్కున్నాడు. ఆ కడిగి వేయబడ్డ దేవుడు కడిగిండు. కడిగిన తర్వాత బాప్తిస్మం పొందిండు. బాప్తిస్మం పొందినాక మొన్న చెప్పినాం కదా, రోమపత్రిక ఆరంభించేటప్పుడు క్రీస్తు శకం 58వ సంవత్సరంలో అది రాయబడినట్టు. కనుక ఇక ఆడికి వచ్చినాక ఇక ఏమంటాడో రోమపత్రిక 9వ అధ్యాయంలోనికి రాండి. మొదటి నుంచి దేవుని బిడ్డలారు ఇక అంటాడు ఇప్పుడు, బహు దుఃఖమును మానని వేదన అంటే ఒకసారి ఏడితే అయిపోయింది అని అర్థం. ఇప్పుడు మానని గాయం అంటే అర్థమైంది, అప్పుడు నువ్వు మానతలేదని అర్థం. కనుక మానని వేదను బహు దుఃఖమును నాకు గలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం అయితే ఆడడం లేదు. నా మనస్సాక్షి మా సాక్ష్యం ఇస్తున్నది. దేహ సంబంధులు అంటే ఇశ్రాయేలీలు లేక యూదులే అనుకొని ఇశ్రాయేల్. నా దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు, దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనే కోరుదును. మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమను, నిబంధనను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారములను, వాగ్దానములను వీరివి. ఇతరులు వీరు వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతరం స్తోత్రాలు దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఏ దేవుని బిడ్డలకి బాగా వినండి. మీకు ఒక విషయం చెప్తే, ఇక్కడ అసలు పౌలుకు మానని దుఃఖం ఎందుకు ఉన్నదంటే తన దేహ సంబంధమైన యూదుల కొరకు ఉన్నది. ఎవరి కొరకు ఉన్నది? యూదుల కొరకు ఉన్నది. అంటే ఇప్పుడు మళ్ళా కథ ఎటు తిరిగిందంటే, నా దేహ సంబంధులైన యూదులకు రక్షణ లేదు. అర్థమైంది కదా? రక్షణ లేదు. ఇంకొక విషయం, దేహ సంబంధమైన యూదులకు దేవుణ్ణి గురిసిన జ్ఞానం లేదని అర్థమైంది. ఇటు దేవుణ్ణి గురిసిన జ్ఞానం లేదు, ఇటు రక్షణ లేదు. ఎప్పుడు అర్థమైంది? రక్షించబడ్డాక అర్థమైంది. నువ్వు కూడా సరిగా రక్షించబడితే నీకు కూడా అర్థమవుతుంది.
ఇక లేకపోతే నీకు కూడా అంతే ఉంటుంది, అర్థం కాదు. ఇంకా నువ్వు మందికే సువార్త చెప్తావు. ఆ విశ్వం వల్ల రేడియోలో వాక్యం చెప్పినప్పుడు నేను కొత్త దేవుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు చెప్పేది క్యాండిల్ ఉన్నది కదా, వెలిగించే క్యాండిల్ అయితేనే ఇంకో దానికి పెడితే వెలుగస్తుంది, కానీ ఆరిపోయిన దాన్ని కొంట పోయి ఆరిపోయిన దాన్ని వెలిగించలేము కదా అని వాళ్ళు అట్ట ఉదాహరణ చెప్పి. కనుక నువ్వు నిజంగా వెలిగింపబడితే దేహ సంబంధులైన చదువు బాబా 9వ అధ్యాయం మొదటి వర్షం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు నిజమే నిజమే చెప్పుచున్నాను, చెప్పుచున్నాను, అబద్ధం మానట్లేదు. పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడిని ఉండకూడదు. అంటే అంతగానే సిద్ధపడతాను అంటాను. ఇప్పుడు అంటే అంత ఇష్టము, అంత కోరిక, అంత ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నది యూదులకు రక్షణ లేదు. ఇది ఇప్పుడు ఆయన బాధ. మనం రోమపత్రికలో మొన్ననే చదువుకున్నాం కదా, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి శరీర సంబంధమైనది కానీ మరి అది చదువు బాబు, మొన్న చదువుకున్నాం కదా 2వ అధ్యాయం, ఒకసారి చదువు అక్కడ రోమపత్రికల. అక్కడ ఏమని ఉంటుందంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. 28వ వచనం, అది మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 28వ వచనం. యూదుడు కాడు, సున్నది కాదు, దాని ద్వారా రక్షణ రాదు అని దానికి అర్థం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగినది కానీ అక్షరం వలన కలుగున్నది కాదు. అంటే రక్షణ లేదు, యూదులు ఎవ్వరు యూదుడు కాదు అన్నాడు. అందుకే 9వ అధ్యాయంలో చాలా దుఃఖం కలిగి నా దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు క్రీస్తును వేరే శాపగ్రస్తుడై ఉండకూడదు అంత తీవ్రతరంగా బాధపడ్డాడు. ఈ బాధపడ్డందుకు దేవుని నుంచి లేక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించి లేక దేవుని నుంచి వచ్చిన జవాబు ఏందో అదే 9వ అధ్యాయం 5వ వచనం నుంచే చదువుకుందాం. దేవుని నుంచి వచ్చిన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడై నిరంతరం ఉన్నాడు. దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు అంటే దేవుని మాట ఏం తప్పిపోలేదు. ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలీయులు గారు. ఇశ్రాయేల్ అన్న మాట నేను అప్పట్లో అర్థం చెప్పిన కదా, ఇప్పుడు కూడా చెప్తామట. ఇశ్రాయేలీయులు అంటే దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళని ఒక అర్థం, దేవునితో పరలోకంలో పరిపాలించేవారని ఒక అర్థం అనుకోండి. లేక పరలోకం అనకలేక పరిపాలించేవారని అర్థం. చదువు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నారు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలీయుల సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు, ఇశ్రాయేలీయుల సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కారు. కనుక దేవుని బిడ్డలారా, ఆఖరికి పౌలుకి వచ్చిన దేవుని ద్వారా సమాధానం ఏంటంటే, పౌలా ఎందుకంత బాధపడుతావు? నువ్వు ఏడ్చినా తూడ్చినా ఏం చేసినా ఇశ్రాయేలీయులందరూ ఈ దేవుని ఇశ్రాయేలీయులు కారు. చదువు. ఇప్పుడు అంటే కింద నుంచి దేవుని మాట తప్పిపోయినట్టు అక్కడ నుండి చదువు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు,
ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. ఉమ్. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరు పిల్లలు కారు. అదే పిల్లలంటే దేవుని పిల్లలు గారని అర్థం. అబ్రాహాముకు పుట్టినంత మాత్రాన అందరూ పిల్లలు కారు అని చెప్తూ ఏం చెప్పిండో వినండి. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు గారు కారు. అనగా శరీర సంబంధులైన కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానం అని ఎంచబడదు. వాగ్దానం వల్ల పిల్లలు సంతానం అని ఎంచబడదురా. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదటికి సమయమునకు వచ్చేదను. అప్పుడు శారా కుమారుడు కలుగును. అంతే కాదు, మన తండ్రి అయిన ఇస్సాకు ఒకని వలన గర్భవతి అయినప్పుడు మన తండ్రి అయిన ఇస్సాకాను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం మూలముగా కాక క్రియల మూలముగా కాక రుచివాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడను. యాకోబును ప్రేమించి తిని. దేవుని బిడ్డలారా, అబ్రాహాం సంతానమైన ఇసాకు సంతానమైన యాకోబు ఏసావు లేవు రెండుగా విభజించబడ్డారు. నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును దేశించి తిని. ఎప్పుడు పిల్లలు ఇంకా పుట్టి మేలైనని కీడైన చేయ. నేను చెప్పిన కాదు కానీ ఇప్పుడు ఇంకో కొంత చెప్తా. చదువు. ఏమందము విన్నారు కదా. దేవ స్వభావం గల్లోడు పౌలైనాక అంటాడు, యాకోబును ప్రేమించింది ఏసావును దేశించింది అది దేవుని అందున్న అన్యాయము కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, అట్లా అనరాదు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పగలిగిందంటే ఆయనలో ఉన్న దేవ స్వభావమే దానికి కారణం. ఎందుకంటే ఇక్కడ ఏదో దేవుడేమో చేసిండని కొందరికి ఉద్దేశం ఉంటుంది. దేవుడు భవిష్యత్తు జ్ఞానంతోనే ఆ మాట చెప్పిండు అంతే. అంటే ఏసావు జ్యేష్ఠత్వం. మీకు విషయం తెలుసా? నేను అంటాను కదా, కొన్ని సులువుగా అర్థమయ్యేటట్టు ఉంటాయి బైబిల్లో, కొన్ని రహస్యంగా ఉంటాయి. ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడని ఆది కాండంలో ఉన్నది. కానీ ఆది కాండము రాయబడ్డ తర్వాత 1500 సంవత్సరాలు గడిచినాక మరలా ఎబ్రీ పత్రిక రాసేటప్పుడు ఏసావు లాంటి భ్రష్టుడైనను ఎబిషారైనను మీలో ఉన్నాడేమో చూసుకున్నాను. అంటే ఏసావు ఎబిషారం చేసిండని ఆది కాండంలో లేనే లేదు, అక్కడ ఉన్నది. మరి ఇప్పుడు కయ్యేను ఏబేలును చంపిండని ఆది కాండంలో ఉన్నాయి. కానీ యేసయ్య యోహాను సువార్తలో చెప్పిండు, సాతాను ఉద్దేశించి మాట్లాడుతూ వాడు ఆది నుంచి నరహంతకుడు అంటే ఆ నిర్ధారణే జరిగింది. అది కనుక మనకు ఇక్కడ చదివే వరకు అక్కడికి మర్చిపోవుడా, సందర్భాలు అర్థం కాదా, ఇటువంటి పరిస్థితులను బట్టి మనకి ఇట్లా అవుతుంది. గనుక చదువు బాబు చదువు. అట్లా అనరాదు. మోషతో దేవుడు ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో కరుణింతును,
కాగా పొందగోరు వాని వలన నేను ప్రయాసపడు వాని వలన నేను కాదు గాని కరుణించి దేవుని వలనే కనుక దేవుని బిడ్డలారా, పొందగోరు వాని వలన ప్రయాసపడు వాని వలన కాదు గాని కరుణించు దేవుని వలన. అంటే దేవుడు ఒక మనిషిని కరుణించడానికి ఒక కారణం ఉంటుంది, కరుణించకపోవడానికి ఒక కారణం ఉంటుందని మనకు అర్థం కావాలంటే యాకోబు ఏశావుల సంగతి మనకు అర్థం కావాలి. దేవుడు భవిష్యత్తు జ్ఞానంతోనే ఏశావుని అట్లా పక్కకు పెట్టాడు, కానీ దేవుడు చేసిన అన్యాయం ఆయనకు అది కాదు. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు గారు అన్నాడు. ఇశ్రాయేలీలకు దేవుని జ్ఞానం లేదన్న కదా, మరి నీకేం తెలుసు అంటే 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అదే మన రోమపత్రికల ఇశ్రాయేలీలు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ పౌలు కూడా ఒకప్పుడు ఆసక్తి గలవాడే కదా యెహోవా యందు. వాళ్ళ జ్ఞానంలో తెలివి లేదు అంటాడు. ఎందుకంటే అది లేకనే కొట్టబోయి ఏసాయని సిలువకేసి. ఈ ప్రవచనాలు ఒక్కటి కూడా వాళ్ళకి అర్థం కాలే, ఆ కాలంలో పౌలకు కూడా అర్థం కాలే రక్షించబడినప్పుడు. కనుక ఇక ఇది విషయం. కనుక మనం దేవ స్వభావం ఉంది, దేవుని వాక్యం చదివితే ఇదంతా దాని మీదకి వెళ్ళి వచ్చింది కదా ఈ ప్రసంగం అంతా. కనుక అప్పుడు దేవుడు చేసిన ప్రతిదీ మనకు న్యాయం అనిపిస్తుంది. ఇక హెజ్కేల్లోనికి రా. ఇక మరి మనకు ఇంకా కొంచెం టైం ఉంది, ఈ కొద్ది టైంలో ముగించుదాం. హెజ్కేల్లోనికి రా. ఇక అదే యెహెజ్కేలు గ్రంథం అంటే అదే 38వ అధ్యాయం చూసుకోండి. రోషనుకును మోషేకును అధిపతి గోగు నేను నీకు విరోధనై ఉన్నాను, నేను నిన్ను వెనుకకు త్రింపి దేవుడులకు గాలం తగిలించి నిన్ను నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించి నీ రౌతులందరినీ కవచములను డాలను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారందరినీ. పాత నిబంధనలో అక్కడ యుద్ధానికి పెట్టేళ్ళు ఉందని అర్థం చేసుకోండి. మహాసైన్యముగా బయలుదేరి చేసేది. నిన్ను అట్లా చేసి అట్లా సిద్ధపడి బయలుదేర చేసేదని అంటే ఎక్కడికంటే ఇజ్రాయెల్ దేశం మీదకి. నీతో కూడిన పారసీక దేశపు వారిని కూషీయులను అంటే ఆఫ్రికా దేశస్తులుగా మరి గనక పారసీక దేశం అని అయితే క్లియర్ గా రాసి ఉన్నది. అంటే అది ఇరాన్. వారందరినీ డాలను చిరస్త్రానములను ధరించు వారందరినీ నేను బయలుదేర చేసేదాను. అంటే వాళ్ళని దేవుడే ప్రేరేపించుతాడు అన్నమాట. ఎక్కడికి? ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వచ్చడానికి. రష్యాతో పాటు దాని మిత్ర దేశాలు అన్నమాట ఇవన్నీ. గోమెరు అతని సైన్యమంతయు ఉత్తర దిక్కులలో తొగర్మయు అతని సైన్యములను జనములు అనేకములను నీతో కూడా వచ్చును. నీతో కూడా వచ్చును. నువ్వు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమాజం అంతటిని సిద్ధపరచుము. వారికి నువ్వు కావలి అయి ఉండవలను. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నందుదు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును. చెదిరిపోయింది ఎప్పుడు? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెదిరిపోయింది. మరలా క్రీస్తు శకం ఎంత 1946లో 47లో మళ్ళీ ఇస్రాయేల్ దేశం స్వతంత్ర దేశంగా ఏర్పడ్డది. అప్పటి వరకు చెదిరిపోయింది వాళ్ళు. ఆయా జనులు రప్పించబడి నిర్భయముగా నివసించు జనుల యుద్ధకు నీవు వచ్చేదవు. గాలి వాన వచ్చినట్లు మేఘమును కమ్మినట్లును నీవు
మీదికి వచ్చేదవు. ఉమ్, నీవు నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును ఉమ్, దేశం మీద వ్యాపింతురు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. మరొకసారి ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు అభిప్రాయాలు కూడా ఉంటాయి. ఆయన ధనం ఇస్తానట, మదం ఇస్తుందట. కనుక రష్యకు ఇప్పుడు అదే జరుగుతుంది కావచ్చు, భవిష్యత్తులో అదే జరుగుతుంది. ఇంకో విషయం చెప్తా వినండి. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఎంత అంటే అది 25 కిలోమీటర్ల దాని పొడవు. అంటే గోదావరి గని బస్ స్టాండ్ నుంచి మంత్రి బస్ స్టాండ్. ఇంత చిన్న దేశం మీదకి రష్యనే కాకుండా ఇప్పుడు ఉక్రెయినే తట్టుకుంటలేక ఇప్పుడు అపజయాన్ని పాలైంది. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది, చాలా చిన్నది. దీని మీదకి 5 ఏమో ఓ ఫ్రెండ్ చెప్పింది కదా, 5 దేశాలని. 5 దేశాలు, ఆ తర్వాత ఆ రష్యా సైన్యం అంతా. ఆ రష్యా ఎంత పెద్ద దేశం, ఇంతమంది ఈ దేశం మీదకి వచ్చడం అవసరమా? ఒకవేళ అది మానవ ఉద్దేశ ప్రకారంగా జరిగే యుద్ధం అయితే ఎంత ఇజ్రాయెల్ని ఎవడో ఓడించడానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాకు గోదావరి కానీ వర్షావరస్తో 8 కిలోమీటర్లు ఉన్నాయి మాకు చంద్రపురం. ఇప్పుడు ఈడనే పెట్రోల్ పోపించుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఉదాహరణ. ఎంతో 1/2 లీటరో పోతే లీటరో పోయించుకుంటాం. కానీ ఓ 4 లీటర్ అయితే పోపియలేము కదా గోదావరి కనిపించడానికి, పోపియాలి. మరి అదే కరీంనగర్ పోతాను అనుకోండి, ఇదే బండి వేసుకొని, అది 60, ఇదంతా 70 కిలోమీటర్, రాను 70 కిలోమీటర్. కనీసం 2 లీటర్ అన్నా పోయించుకుంటాం. అది దూరంను బట్టి మనం అంచనా వేసుకుంటాం. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశము ఎంత విసిన్నదో మరి రష్యాలోకి తెలియదా? తెలుసు. కానీ ప్రేరేపించి నడిపించే దేవుడు ఏమన్నాడు? వాళ్ళను కదిలించుతాడు, అట్లా ప్రేరేపించుతాడు. ఎందుకంటే అక్కడ దేవుడు ఒక తను బయలుపరుచుకునే ఒక అంత్య దినాలలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అక్కడ. చదువు చదువు. నీవు దురాలోచన చేసి నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీ అభిప్రాయాలు పుట్టును. కొంతమందికి అట్లా ఉడతాయి కదా. ఇప్పుడు ఉక్రెయిన్ మొత్తం నాశనం చేయడానికి, దాన్ని కలుపుకోవడానికే కదా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పనిచేసేది. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకున్నావు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను. ప్రాకారాలు గల దేశం మీదకి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గౌరవములు లేని దేశం మీదకి పోయేదను. మనముగాను నిర్భయముగా నివసించు వారి మీదకి పోయేదను. నిర్భయంగా నివసించే వారికి పోయేదను. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకున్నటకై పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలం మీదకి తిరిగిపోయేదను. పూర్వం పాడైపోయి అది మరల నివసించబడను దేశం మీదకి పోయేదను. ఆయా జనములో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడమ అంటే చాలా మంది తెలిసే ఉంటది కదా. ఇక నట్ట నడమ అంటే గదే ఇజ్రాయెల్ దేశం అని. భూమి నట్ట నడమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. శేబా వారును, దాదాను వారును, తర్షీషు వర్తకుడును, ఉదమ సింహముల వంటి వారు అయినను దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకుంటూ వచ్చేదవా, దోచుకుంటూ సైన్యం సమకూర్చిదివా. అంటే ఇది ఇక్కడ ఇజ్రాయెల్లో ఒక మృత సముద్రం ఉన్నదట కదా, మీకే బాగా తెలిసి ఉంటుంది. దాంట్లో మరి ఎంతో అది ఏమో అంటారు కదా వీటిని. కనుక అవెంత ఎన్నో కోట్ల ఆస్తి అట. అది దాన్ని దోసుకోవడానికి ఆ ఉద్దేశంతోనే మరి అత్తడట. దోపు దోసుకుని వెండి బంగారములు పశువులు సరుకులను
పట్టుకొని ఉమ్, పోగుటకు చాలా దోపుడు దోచుకుంటకు వచ్చితివని ఉమ్, నేను అడుగుదురు. ఉమ్. కాగా నరపుత్రుడా, ప్రవచనమైతే పోగుతో ఇట్లనము ఇట్లాను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు నిర్భయంగా నివసించే కాలమున నీవు తెలుసుకుందువు కదా. తెలుసుకుందా. ఉత్తర దిక్కున నా జనులు ఇశ్రాయేలు అన్నాడు దేవుడు. వాళ్ళని విడిచిపెట్టాడు ఇప్పుడే. ఉత్తర దిక్కున దూరమునున్న స్థలములో నుండి నీవును నీతో కూడా జనములను అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు విస్తారమైన సైన్యం అన్నాడు అక్కడ దేవుడు. ఇశ్రాయేలులకు నా జనుల మీద పడేదరు. చూసారా, విన్నారు కదా. అంత ఇప్పుడు 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 రష్యా యుద్ధానికే ఇప్పుడు ఉక్రెయిన్ తట్టుకోలేకపోతుంది. గిన్ని దేశాలు వచ్చడంత అవసరమా? కానీ వాని అభిప్రాయం ఒక కారణము, దేవుని ప్రేరేపణ ఇంకొక కారణం. ఇది ఎందుకు చేసిండో దేవుడు అక్కడ మనం అది చెప్పడానికే నేను ఇదంతా చదివిపిస్తాను. అంత దినంలో యందు యేసుప్రభు రాకడ దినంలో యందు మరి సంభవించును. ఇక బాగా వినండి. అన్య జనులు నన్ను మళ్ళొకసారి చదువు బాబు. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్టు. అంటే ఇప్పుడు తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఏదో రక్షించబడ్డ మనకు తప్ప పౌలు లెక్క దేవుని కొరకు అన్య జనులు అందరికీ దేవుని కొరకు తెలియదు. కానీ ఆనాడు తెలిసిపోతుంది అంటాడు దేవుడు. ఏం చేస్తాడో తెలుసుటాన్ని చూడండి. తెలుసుకున్నట్టు బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకోను. సమయమున పోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలు ప్రవక్తలైన సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గురించినదే కదా. ఇశ్రాయేలు దేశం మీదకి రాబో ఆ దినమున నా కోపం బహుగా రగులుకొనును. అప్పుడు నా కోపం బహుగా రగులుకొనును. ఇదే ప్రభు దేవుడే మాట్లాడతాడని అక్కడ బాగా అర్థం చేసుకుంది. అందులో ఒక్క యేసాయ చెప్పిండు కదా, నా మాట భూమి ఆకాశాలు గతించినా ఒక మాట కూడా గతించదని. ఆ దేవుడే మాట్లాడతాడు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును గలవాడనై ప్రమాణం చేసి మహాకంపము పుట్టును. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద పురుగులన్నీ భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును. కొండపీటలు పడును. గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించదను. వారి ఖడ్గము వారి సహోదరుని మీదికి పడును. అంటే వీళ్ళకు మతి భ్రమించిపోయి సహోదరులు అంటే ఈ రష్యాలో ఏ దేశం సైనికులు ఆ దేశములను కాల్చుకునేటట్టు దేవుడు మతిపోయేటట్టు చేస్తాడన్నమాట. అందుకే ఇజ్రాయెల్ దేశం అక్కడ కాపాడబడుతుంది. ఆనాడు అన్న జనులు అంతా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు ఏ దేశం మీదకి పోయినా దేవుని చిత్తం అక్కడ బయలుపరచబడదు. నేను అంటాను కదా, అమెరికా లాంటి బ్రిటన్ లాంటి దేశాల మీదకి పోయినా దాడి చేసినా గెలిచినా బయలుపడదు. కానీ ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా దాని మిత్ర దేశాలు వచ్చినాడు మాత్రం యెహోవా మాత్రమే దేవుడు, యూదుల దేవుడు మాత్రమే దేవుడు అని ఆఖరి దినాలలో ప్రపంచ యావత్తు తెలుసుకోవడానికి దేవుడు ఆ పని నిర్ణయించున్నట్టు ఆ లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. అట్లా పడుతుందా చెప్పండి? ఎవరన్నాడు కాల్చుకుంటాడా? కానీ అలాగే దేవుడు చేయబోతాడు. చేస్తే అదే అవుతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీదకి పోయిన విషయంలో దేవుడు అలాంటి చేస్తలేడు, కానీ కథ జరుగుతలేదు. అంతేకాదు ఎన్నో దేశాల నుంచి మొదటి ప్రపంచ యుద్ధం రెండో అట్లా ఎప్పుడు జరగదు.
కానీ దేవుడు అంతా జరిపించగలుగుతాడు ఈ యుద్ధంలో కాబట్టి అట్లా జరుగుద్ది. తెగులు పంపి హత్య కలుగజేసి ఆ తెగులు ఇప్పుడు కొండ బీటులు అవన్నీ కలుగునంటే ఒకరాన్ని ఏం చెప్పాడంటే గొప్ప భూకంపం వస్తుంది, భూమి కదులుతుంది. తర్వాత తెగులు అంటే విరోచనాలు అవుతాయి. ఇప్పుడు చూడండి ఒక మాట, ఎంత బలవంతుడైనా ఎంత సైనికుడైనా ఓ 4-5 సార్లు విరోచనాలు లేక మోషన్స్ అయినాక మనిషిలో ఏం బలం ఉంటుంది చెప్పండి? ఇటు ఇది కలగజేస్తాడు, అటు భూకంపం కలగజేస్తాడు, అటు వాళ్ళే చంపుకునేటట్టు చేస్తాడు. ఇక ఇల్లు ఇస్రాయేల్ వీళ్ళని చంపుతారు చెప్పండి? అది అసలు సాధ్యమే కాదు. అటువంటిది ఇప్పుడు జరగాలి. యేసుక్రీస్తు రాకముందే యావత్ ప్రపంచానికి ఇశ్రాయేలుల దేవుడే దేవుడు అని తెలవాలి. తెగులును పంపి, తెగులు అంటే రోగం, హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములు అనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగలను. ఇంకొకటి దేవుని బిడ్డల బావినాడు, ఒక దిక్కు భూమి కదులుట, కొండ బీటలు కదులుట, ఒకటి తర్వాత ఒక్కడినొక్కటి చంపుకునేటట్టు వాళ్ళ సైనికులు వాళ్ళని చంపుకుంటాడు చేసుడు, అది ఇంకొక, అదంతా దేవుని యుద్ధమే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా కాదండి, మీకు చిన్న విషయం చెప్తా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీదకి వేయింది. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రధానమంత్రి మొత్తం మోసరిసాయేటట్టు చేయలేడు కదా, ఇలా చేయగలరా? చేయలేడు కదా. ఇది దేవుడు చేసే కార్యం అని అర్థం చేసుకోవాలి. అట్లా ఏ ప్రధానమంత్రి, ఏ దేశం, ఏ మనుషుడు కూడా ఒక మనుషుడిని అలాగనే చేయలేడు. కనుక ఒకటి అక్కడ మనం ఒక్కొక్కటి అర్థం చేసుకోవాలి. తన సహోదరుని మీదకి సహోదరుని ఖడ్గం, అదొక్కటి. అట్ట నాశనం అవుతారు, అట్ట చాలా మంది నాశనం అవుతారు. ఆ కాను చదువు బాబు, సహోదరుడు అన్న కాడ నుంచి చదువు, మనం ముగింపులోనికి వస్తాను. సహోదరుని మీద పడుతుంది కనుక వాళ్ళే చంపుకొని అట్ట ఎంతమంది ఎన్ని లక్షల మంది నాశనం అవుతారో తెలియదు. కనుక అట్ట ఒకటి, అదొకటి. ఇదే తెగులు పంపి హత్య కలుగజేసి, ఒకటి హత్య అంటే చంపబడడం, తెగులు అంటే రోగం, రోగం కలుగజేస్తాడు దేవుడు, అట్ట కొద్దని నాశనం చేస్తాడు. హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములు అనేకుల మీద, అంటే ఇక మిత్ర దేశాల అందరి మీదను ప్రళయమైన వానను పెద్ద వడగాన్ రాట. ఇక మరి ఎంత పెద్ద అంటే తలకాయలు వాలిగిపోయి సత్తరు కావచ్చు అట్ట కొంతమంది. కనుక పెద్ద వడగాన్లను, తర్వాత వానను, అదే సమయంలో వానను, తర్వాత అగ్నిగంధకం అంటే మీరు గుర్తు చేసుకోండి, నేను చెప్తా. సొదొమ గొమొర్రాల పట్టణమును నాశనం చేస్తానని దేవుడు అబ్రాహాముకు చెప్పినప్పుడు అబ్రాహాం ప్రార్థన చేస్తే 10 మంది కూడా నీతిమంతులు వెళ్ళకపోవడం వలన దేవుడు నాశనం చేసిండు. అగ్ని గంధకములు గురిపించినప్పుడు ఎవడన్నా బతికిండా? సొదొమల బతకలేదు కదా. బ్రతకలేదు కనుకనే లోతు వెళ్ళిపోతానంటే దేవుడు వెళ్ళిపోవటానికి అవకాశం ఇచ్చింది, లేకపోతే లోతు పని కూడా అయిపోదు. గనుక అదే విధంగా వీళ్ళకి అదే పని అవుతుంది. గనుక మరి అక్కడ సహోదరుని ఖడ్గం సహోదరుని మీదకి, ఇంకొకటి వడగండ్ర వానకే ఎంతమంది చచ్చిపోతారో. అగ్ని గంధకములు కురిపిస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇక అతనితో ఉద్యమం చేసేది, వాద్యం ఆడేదను. ఇక ఇప్పుడు వినండి, ఇక నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు ఘనత వహించి తెలియపరుచుకుంది. అంటే ఇప్పుడు ఇదంతా జరిగిందా? ఇంకా జరగలేదు కదా. ఇగో అన్యజనులు అప్పుడు అనేకులు తెలుసుకోబోతారు. ఇక ఈ ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక విధానం చెప్పాలంటే యావత్ ప్రపంచానికి అర్థమవుతుంది. ఎందుకంటే ఏ దేశానికి ఏ దేశం యుద్ధం చేసినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం ఎంత 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగింది. వాళ్ళకు వాంతులు విరోచనాలు అయినాయి. ఎందుకైతే చెప్పండి, ఇది దేవుడు కలుగజేసిండని యావత్ ప్రపంచం తెలుసుకుంటుంది. ఎందుకంటే భూకంపము దేవుని పని, వడగాలు దేవుని పని, అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసుడు దేవుని పని. కనుక సార్
గనుక అప్పుడు ఇక ఇది జరిగిన తర్వాత ఇది జరగాలంటే ఇప్పుడు ఇంకో విషయం, ఇప్పుడు ఇదే ప్రపంచ యుద్ధం అవుతుంది అని కొందరు, సరే అయితే కానీ అయితే కొంచెం బాగా ఏసాయ రాకడం దగ్గర పడ్డదని మనం కూడా అనుకోవచ్చు. ఒకవేళ ఈ ఉక్రాను రష్యా దేశం లేక రష్యా యుద్ధం మానుకొని 10-15 సంవత్సరాలు గ్యాప్ ఉండి క్షేమంగా ఉంటే ఇంకా స్వార్థ ప్రకటించబడుతుంది, ఇంకా జనులు రక్షించబడతారు, దేవుని చిత్తమని. సరే ప్రపంచ యుద్ధంగా మారితే ఒకవేళ సమీపమైంది అనుకోవచ్చు, కానీ ఏదో ఒక దేశం మీదకి ఒక దేశం వేయడం వల్లే మనం అనుకోరాదని చెప్పడానికే ఇదంతా చెప్పడం జరిగింది. సరే ఇంకొక విషయం, తెస్సలోనిక పత్రిక చదువుకొని ఇక ముగించుకుందాం. అక్కడ ఒక మాట ఉన్నది, తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుకొని ఇక ముగించుకుందాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను. పౌలు అంటాడు తెస్సలోనిక సంఘస్థులారా, అంటే ఇంకో విషయం, అంటే అప్పుడు ప్రభుదినం వస్తుందని ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉండవచ్చు. తర్వాత మా యుద్ధ నుంచి వచ్చిన పత్రిక అంటే పౌలుదే పేరు రాసి సంతకం చేసి పౌలు అన్న రాసిండని పెట్టి పంపించిన వాళ్ళు ఉండవచ్చు. అయితే పౌలు అందుకే కావచ్చు అట్లా దెబ్బతినేసి ఈ మాట చెప్తాను అనుకుంటా. వినండి అక్కడ, విను, నేను దీన్ని ముగించుతా. మా యుద్ధ నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలన ఎవడైనా చెప్పిన త్వరపడి సంచలన మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలనని నా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యుద్ధ కూడుకోవడం బట్టి నేను వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం అంటే చాలా మంది మొదట చెడిపోతారు, ఇది మొదటి విషయం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంటే ఏది యేసు ప్రభు రెండో రాకడ దినము రాదు. అయితే ఇంకొకటి అక్కడ కిందనే ఉంది, ఏది దేవుడు అనబడునో ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో ఎదిరించు. అంటే యెహోవా దేవుని యూదులు మొక్కేది యెహోవా దేవుని కదా, కనుక అదంతటిని ఎదిరించు. హెచ్చించుకోను దేవుని ఆలయంలో కూర్చుండను కనుక ఏ విధమునైన ఎవడు మిమ్మల్ని మోసపరచలేదు. ఇగో ఈడు బయలుపడింది ఆ దినం అంటే రెండో రాకట రాదన్నందుకు ఈ వాక్యాన్ని బట్టి ఒకవేళ 3 ముద్ర కాలంలో వస్తుందని నేను నమ్ముతాను. ఇప్పుడు వస్తాడని మీరు నమ్మవచ్చు. ఎప్పుడైనా పర్వాలేదు, మీరు నమ్మినట్టు వస్తే మేము కూడా వస్తాం, మేము నమ్మినట్టు వస్తే మీరు కూడా సిద్ధపడండి. గంతే తేడా. కానీ ఇంత పెద్ద దూషణలు, తిట్టుకోవడం, దూషించుకోవడం, అబద్ధ ప్రవక్త అనడం, అబద్ధ బోధకుడు అనడం, ఇవన్నీ మనం పక్కకు పెట్టి ఎప్పుడు వచ్చినా పోదాం. కానీ లేఖనంలో లూకాసు వార్తలు ఏముంటుందంటే లేఖనం నిరర్ధకం కానిరదని ఉంటుంది. కనుక అర్థం చేసుకొని మరి ఆ ప్రకారంగా సిద్ధపడడానికి మనకి ఎట్లా శ్రమలు తప్పాయి. ఇప్పుడు కరువులు, భూకంపములు యేసు రాకడ ముందు జరుగుతాయి అన్నాడు. కానీ ఇంకొక విషయం, ఒక్క మాట చదివి ముగించుతా. అదే మత్తయి సువార్త 24:9 వచనం చూడండి. క్రైస్తుల పరిస్థితి ఎట్లుంటుంది ఆ టైంలో. ఎప్పుడైతే భూమి మీద కరువులు, భూకంపాలు, రోగాలు ఇవన్నీ మొదలైతాయో క్రైస్తువులకు కూడా శ్రమలు మొదలై చంపబడతారు. కనుక ఇదంతా మనం ఆలోచించుకొని అంత శ్రమల దినాలు ఉన్నామని, ఏ తెగులు ఎప్పుడు వస్తుందో, ఏ దేశం మీదికి ఎప్పుడు యుద్ధం వస్తుందో. ఇంకొక విషయం తెలుసా, భూలోకంలో తెగులు కంటే, భూకంపం కంటే, కరువు కంటే మీకు తెలిసే ఉంటుంది
పెద్ద నష్టం కలుగజేసేది ఒక దేశానికి యుద్ధం వచ్చు. ఎంత ఘోరమైన నష్టం అంటే ఇప్పుడు ఈ ప్రపంచంతోని 450 ప్రపంచాలను నాశనం చేసే బాంబులు ఇప్పటికే ఉన్నాయట కనుక ఈ నష్టమే చాలా పెద్దది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, మొత్తం అది కరెంటు అది సబ్ స్టేషన్ మీద షెల్ టవర్ మీద ఇవన్నిటి మీద ముందుగాలు బారేసింది బాంబులు. పారేసే వరకు ఏమున్నది, ఫోన్ లేదు, కరెంటు లేదు, మళ్ళీ అన్నం లేదు. ఇదే పరిస్థితి అన్ని దేశాలకు వస్తుంది, రేపు యుద్ధం జరుగుతాయి. కనుక సిద్ధపడి ఉందాం, దేవుడు ఎప్పుడైతే అప్పుడే పోదాం. కానీ ఒకరినొకరు దూషించుకోకుండా శపించుకోకుండా పక్క పెట్టి సిద్ధపడి బతుకుడొక్కని నేర్చుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వాదించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, ఈ ఆఖరి దినాలలో మా విశ్వాసానికి కర్తవై దాన్ని కొనసాగింపజేస్తూ ప్రభా తండ్రి, మరి ప్రకటన గ్రంథంలో తమ ప్రాణములను మరి వాళ్ళంతం వరకు ప్రేమించిన వాళ్ళు కారన్నావు. మేము అట్లనే నిన్ను ప్రేమించడానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు, నాకు, మాకు ఇద్దరు ఆ వాక్యం చదివిన బిడ్డను జ్ఞాపకం చేసుకొని, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అలాగనే సిద్ధపరిచి దీవించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అద్భుత సహవాసం మనకు దేవుని బిడ్డలను సదాతోడు ఆయన కాపాడి సంరక్షించను కాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.